25 సందర్భంలో మనం ఎమ్మెల్యే గారిని పిలిచి మన కాలేజీ ఒక డైరెక్టర్ గా మన ఆహ్వానం అందించి వారు యాక్సెప్ట్ చేసినందుకు చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఈ కాలేజీ వ్యవస్థ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని విషయాలు నేను పబ్లిక్ కి ప్రెస్ కి చెప్తాను ఉద్దేశంలో కూడా ఇచ్చాము. ఇది చిక్క వెంకయ్య గారు ముత్తాత వారు సత్రం విరివిగా దానం ఇచ్చారు భూమి. ఆ బేస్ చేసుకునే ఆ ఫండ్స్ తో మా చిక్కం సత్యరాజ్ మా ముత్తాత గారు వారి యొక్క కొడుకులు ముఖ్యంగా సత్యం గారు ఎన్ని ముందు నడిపించి ఆ చౌకరీ వచ్చిన ఫండ్స్ తో ఈ కాలేజీ స్థాపన చేద్దామని అనుకున్నారు. అప్పట్లో కార్యక్రమాన్ని దిగ్గజంగా ముందుకు చేసుకెళ్ళాలంటే టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ఉండాలి. కాబట్టి ఆ రోజు చిక్కం సత్యం గారు అయిన మా చింతాత గారికి అధికంగా ఈ ఇన్స్ట్రుమెంటల్ హెల్ప్, టెక్నికల్ హెల్ప్ అన్ని ఇచ్చింది. సతీష్ చంద్ర గారు అంటే కలెక్టర్ గారు, నిమ్మకాయల చినరాజప్ప గారు వీరందరూ ముందు ఉండి ఈ కాలేజీ ఇక్కడ రప్పించడానికి ఇతోధికంగా కృషి చేశారు. ఇంచేత వాళ్ళని డెఫినెట్ గా ఈ సందర్భంలో వాళ్ళని మనం కలుసుకోవాలి. ఆ కాలేజీ పెట్టేటప్పుడు ఏదైతే చిక్కం సత్యరాజు గారు వాటిగా కలిసి వచ్చిన ట్రావెల్ చేసిన ఎవరు మోటూరు సుబ్రహ్మణ్యం గారు కానీ, కొత్తపల్లి మున్సిపల్ గారు, వెంకటరాజు గారు కానీ వీళ్ళంతా ముందుకు వచ్చి మన కాలేజీ మెయిన్ బిల్డింగ్ మొదట స్థాపన జరిగింది. దానికి అప్పట్లో ఎంపీ గారు, తర్వాత పార్లమెంట్ స్పీకర్ గారు అయిన బాలయ్య గారు హితోచితంగా వారి యొక్క అధికారాన్ని మనం ఉపయోగించుకున్నాము. వారు కూడా మన కాలేజీకి సంబంధించి చాలా దగ్గర 20 లక్షల రూపాయలు మన కాలేజీకి శాంక్షన్ చేయించడానికి బాలయ్య గారు చాలా కృషి చేశారు. వచ్చింది ఈ సందర్భంలో ఇంకా మనకి పొలిటికల్ లీడర్స్ ఎవరెవరైతే ఉన్నారో లైక్ అది రాజమండ్రి అప్పటి అమలాపురం ఎంపీ బాలయ్య గారితో పాటు హర్ష కుమార్ గారు, ఆనందరావు గారు వీరందరూ కూడా చాలా ఇక్కడ ఈ కాలేజీకి వారి యొక్క డిస్కషన్ వరకు మనకు చాలా వరకు ఫండ్స్ రైజ్ చేసి ఇవ్వడం జరిగింది. అందుచేతనే ఈ రోజున ఈ కాలేజీ 25 సంవత్సరాలు దిగ్గజంగా పూర్తి చేసుకుని మనం ఇంకా ప్రస్తుతం ఇక్కడ నుంచి ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి అనే దానికి, ఇంకా ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీ ఎలా చేయాలి అనేది ఉద్దేశం. మా ఎజెండాలో ఇంకా ఈ కాలేజీలో చదువులే బాగా జరుగుతున్నాయి, కానీ స్పోర్ట్ యాక్టివిటీ ఆల్ ఓవర్ పెర్ఫార్మెన్స్ పెరగాలి అంటే కాలేజ్ స్టూడెంట్స్ స్పోర్ట్ యాక్టివిటీ కూడా ఉండాలి. దానికి సంబంధించి మనకున్న గ్రౌండ్ ని ఉపయోగించుకుని మనం ఏమన్నా స్పోర్ట్స్ యాక్టివిటీకి సంబంధించిన క్రికెట్, నెట్ క్రికెట్, తర్వాత వాలీబాల్, బాస్కెట్బాల్ కోర్ట్ లాంటివి యాడ్ చేసుకుని అదొకటి. దాంతో పాటుగా వృత్తి విద్యా కోర్సులు కూడా పెడతారనే ఉద్దేశం ఉంది మాకు. దానికి మన ఆనందరావు గారి సహకారంతో టెక్నికల్ గా మనకి హెల్త్ మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అయిన లోకేష్ బాబు గారు ఉన్నారు. కాబట్టి వారు ఫండ్స్ రైజ్ చేసి మనకు కాలేజీకి బాగా డెవలప్మెంట్ ఉపయోగపడతారనే ఉద్దేశం కూడా ఉంది. మేము కూడా ఆశిస్తున్నాము మా ఆనందరావు గారి నుంచి ఇవన్నీ చేస్తారని ఆశతో ఉన్నాము. చిక్కం సత్యరాజు మెమోరియల్ జూనియర్ కాలేజీ, మోటూరి సుబ్రహ్మణ్యం సీతాయమ్మ మెమోరియల్ డిగ్రీ కాలేజీ, ఈ 2 కాలేజీలకు సంబంధించి కాలేజీలు ప్రారంభించి నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కాలేజీ యొక్క ఈ ఉత్సవాల్ని ఏర్పాటు చేయడం, అలాగే స్థానిక శాసనసభ్యుడిగా నన్ను ఈ కాలేజీ గవర్నింగ్ బాడీలో మెంబర్గా తీసుకోవడం, దీనంతటికీ కారణం ఏంటంటే గొల్లవెల్లి లాంటి ఉప్పలవత్త మండల కేంద్రమైనటువంటి గొల్లవెల్లి ఈ ప్రాంతంలో పేద విద్యార్థుల కోసం లాభాపేక్ష లేకుండా కేవలం ఈ సత్రం మీద బేస్ చేసుకుని మరి చిక్కం ఫ్యామిలీ కానీ, అలాగే మోటూరు వారి ఫ్యామిలీ కానీ, అలాగే గణపతిపల్లి రాజులు కానీ అందరూ కలిసి, మిగిలిన మెంబర్లు అందరూ కలిసి ఈ ప్రాంతంలో పేద విద్యార్థుల యొక్క చదువుల్ని ముందుకు తీసుకెళ్ళడానికి
ఆర్థిక విషయాలు భారం లేకుండా అతి తక్కువ ఫీజులతో గవర్నమెంట్ కాలేజీల్లో ఎలాంటి ఫీజులు ఉంటాయో అలాంటి ఫీజులు పెట్టి ఈ ప్రాంతంలో 25 సంవత్సరాల నుంచి వేలాది మంది విద్యార్థులకు చదువులు అందించిన గొప్ప కళాశాల ఈ కాలేజీలు. అలాంటి ఈ కాలేజీని మరింత అభివృద్ధి చేసి భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఈ కాలేజీ రాష్ట్రంలోనే గొప్ప పేరు ప్రతిష్టలు కలిగిన కాలేజీగా మార్చడానికి యాజమాన్యం ఈ వేళ తీసుకున్న నిర్ణయానికి సపోర్ట్ చేస్తూ నేను కూడా వీరి ప్రయాణంలో తోడుగా ఉండి స్థానిక శాసనసభ్యుడిగా ఉప్పలవత్తం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ కాలేజీలో ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని వర్గాల పేద పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో నా వంతు కృషిని చేసి ఈ కాలేజీ అభివృద్ధిలో నేను పూర్తిగా సహకరిస్తున్న సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి కాలేజీ యాజమాన్యానికి గవర్నింగ్ బాడీకి ఈ యొక్క కాలేజీలో చదువుతున్న విద్యార్థుల కుటుంబాలందరికీ కూడా 25 వసంతాల పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.